ఇది ఒక పచ్చని పల్లెటూరు. ఇక్కడ ప్రజలందరూ వ్యవసాయమే వృత్తిగా జీవనం సాగిస్తుంటారు. ఇదిగో ఈయన పేరు రాఘవయ్య. 100 ఎకరాల ఆసామి. డబ్బు గర్వంతో అందరూ తనకంటే తక్కువ అని భావించే మనస్తత్వం. ఇతడి పేరు రాజన్న. మన రాఘవయ్య గారి పాలేరు. కష్టపడి పనిచేసుకుని నిజాయితీగా బ్రతకటం మన రాజన్న నైజం. ఈవిడి పేరు మాధవి, రాఘవయ్య గారి భార్య. నానా నానా, ఏంది బాబు ఇప్పుడు వచ్చావు? స్కూల్కి వెళ్ళలేదా? వెళ్ళాను నాన్న. మాస్టర్ ఫీజు తీసుకొని రమ్మన్నారు. ఈరోజే లాస్ట్ డేట్ అంట. అయ్యో, ఇప్పుడు నా దగ్గర డబ్బులు కూడా లేవి. అయ్యగారిని అడిగి చూద్దాం. అయ్యగారు, ఏంటి? రాజు వచ్చాడు అయ్యా. వస్తే వాడికి ఏమైనా ఆరతి ఇవ్వాలా? అది కాదయ్యా, ఆడికి ఫీజు కట్టాలంట. ఇవాళే ఆఖరంట. కొంచెం 1000 రూపాయలు ఇస్తే. చూడు రాజన్న, ఇప్పుడు ఆయన చదివించి ఏం పీకాలా? కూలి పని చేసుకుంటే రూపాయి వస్తుంది, చదువుకుంటే కడుపు నిండదురా. నా మాట విని రేపటి నుంచి ఆడిని కూడా పని కట్టుకొచ్చాయి. అది కాదయ్యా. చెప్పింది చెయ్యి, వెళ్ళి పొద్దు చూసుకో. చూసావు కదయ్యా, అయ్యగారు ఏమన్నారు? మనకి చదువులు వద్దయ్యా. వద్దయ్యా, నేను చదువుకుంటాను. చెప్పింది ఈయనయ్యా. అయ్యగారికి కోపం వస్తుంది. అయ్యగారి కోపం వస్తే మనం బతకగలమా చెప్పు? నా మాటిని రేపటి నుండి నాతో పనికి రాయ్యా. మాస్టర్ రండి. రాజు 4 రోజుల నుండి స్కూల్కు రావట్లేదమ్మా. ఏమైందా అని తెలుసుకుందామని వచ్చాను. రాజుని స్కూల్కి మాన్పించేశామండి. మా అయ్యగారు పనికి పంపించమన్నారు సార్. అయ్యో, అదేంటమ్మా, చిన్నపిల్లాన్ని పనికి పంపిస్తారా? ఏం చేస్తాం మాస్టారు, అయ్యగారు చెప్పినట్టు వినాలి కదా. అసలే రెక్కాడితే గాని డొక్కాడిన మనుషులు. మాస్టారు మీరా? నిలబడి ఉన్నారే, కూర్చోండి. అది సరే గాని రాజన్న, రాజుని స్కూల్కి మాన్పించడం, పనికి తీసుకెళ్లడం ఏం బాగాలేదయ్యా. మంచినీళ్ళు తీసుకోండి. తప్పదు మాస్టారు, మా బోటి వాళ్లకు చదువుకోవాలన్నా రాసి పెట్టి ఉండాలి. అలా అనుకు రాజన్న. రాజు మంచి తెలివిగలవాడు, బాగా చదువుతాడు, స్కూల్లో వాడే ఫస్ట్. అలాంటి పిల్లోడిని పనికి తీసుకెళ్లడం ఏంటి? మీరు చెప్పింది నిజమే మాస్టర్. వీడిని చదివించాలని నాకు ఉంది, కానీ నాకు చదివించే స్తోమత లేదు. నువ్వు బాధపడకు రాజన్న. ఈ రోజు నుండి రాజు బాధ్యత నాది. వాడి చదువు సంగతి నేనే చూసుకుంటా, ఫీజులు కూడా నేనే కడతా. నువ్వు వాడి గురించి ఆలోచించకుండా రేపటి నుండి స్కూల్కి పంపించు, సరేనా? అది మీకెందుకు మాస్టారు అంత శ్రమ? శ్రమేముంది రాజన్న. మాస్టర్ అంటే పాఠాలు చెప్పడం ఒక్కటే కాదు, పిల్లల భవిష్యత్తును కూడా తీర్చిదిద్దాలి. మీ పరిస్థితి నాకు తెలుసు. మా అమ్మాయితో పాటే రాజు కూడా చదువుకుంటాడు. ఈ రోజు నుండి నాకు 2 పిల్లలు అనుకుంటాను. నువ్వేం ఆలోచించుకు.
చాలా సంతోషం మాస్టారు. అయ్యా కౌలు డబ్బులు. ఏందిరా బరువు తగ్గినట్టుంది? అది ఈ సంవత్సరం వానలు సరిగా పడలేదయ్యా, పంట నష్టం వచ్చిందయ్యా. ఆ మొక్క నేను అడక్క ముందే చెప్పాలా? వీడికి తెలవదులే, వీడు చూసుకోలే అని నీ ఏదో ప్లాను. అదేం లేదయ్యా, మీరు చెప్పే లోపే. నోరమయ్యక చూడు, నువ్వు తింటావా సత్తావా నాకు అనవసరం. నాకు రావాల్సిన డబ్బులు నాకు రావాలి, లేకుంటే నా సంగతి తెలుసుగా. అయ్యగారు వడ్డీ డబ్బులు. అక్కడిటో పాపం పంటలు పండకపోతే వాళ్ళు ఏం చేస్తారండి? మీకు జాలే లేదు. నాకు జాలి దయ లేదు, నాకు డబ్బే ప్రపంచం. వాళ్ళ మాటలింటే మనవడుకు తినాలా? ఆడేడ్రా? బడికి వెళ్ళాడయ్యా, చదువుకుంటానని మారం చేస్తుంటాడు. మీకు చదువులు వద్దురా, కష్టపడి పని చేసుకుని 4 రాళ్ళు వెనకేసుకోండిరా అంటే మీరెండ్రా? పోన్లేండి, పాపం చదువుకోనియండి. ఏంటి మీ రికమెండేషనా? కాదండి, చిన్నపిల్లడిగా చదువుకోనియండి. సరే కానీ హోమ్ మినిస్టర్ రికమెండేషను అది చూద్దాం అని. మాస్టారు, రాజన్న రండి. యామిని, కుర్చీలు తీసుకురమ్మా. మాస్టారు ముందు ఈ స్వీట్ తీసుకోండి. ఏంటమ్మా విశేషం? మన రాజుకి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది మాస్టారు. మంచి విషయం చెప్పావు రాజన్న. ఇదంతా మీ చలవే మాస్టారు. నాదేముంది, వాడు బాగా చదువుకున్నాడు, సీట్ వచ్చింది. లేదు మాస్టారు, మీరే గనక సాయం చేయకపోతే వాడు నాలాగే ఏదో కూలి పని చేసుకుంటూ ఉండేవాడు. రాజన్న, మీకు విషయం చెప్పనా? నిజానికి మీకు సహాయం చేసింది నేను కాదు, రాఘవయ్య గారి భార్య మాధవి గారు. నువ్వు రాఘవయ్యను రాజు ఫీజు కోసం డబ్బులు అడగటం, ఆయన ఇవ్వకపోవటం వారు చూశారు. ఆవిడ చాలా బాధపడి నా దగ్గరకు వచ్చి రాజు బాధ్యత మొత్తం నేను చూసుకుంటాను, ఈ డబ్బు ఉంచండి అని కొంత డబ్బు ఇచ్చి ఎవరికి చెప్పొద్దు అని మాట తీసుకున్నారు. అందుకని నాళ్ళు మీకు చెప్పలేదు. ముందు ఈ తీపి కబురు ఆవిడికి చెప్పండి. తప్పకుండా మాస్టర్, ఇప్పుడే అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఈ తీపి కబురు చెబుతాను. అమ్మగారు,
రాజన్న. అమ్మగారు, మీకు చాలా రుణపడి ఉంటామండి. మీరు చేసిన సాయం ఈ జన్మలో మర్చిపోము. మాస్టర్ అంతా చెప్పారమ్మగారు. మందేముంది, అంత భగవంతుడి దయ. రాజుకు ఎంబీబీఎస్ సీట్ వచ్చిందండి. ముందు ఈ స్వీట్ తీసుకోండి అమ్మగారు. అయ్యగారు లేరండి. లేరు, బయటికి వెళ్ళారు. రాగానే అయ్యగారికి కూడా ఈ తీపి కప్పులు చెప్పండి. అలాగే. అబ్బా, వచ్చారా? రండి. ఏంటి మంచి హుషారుగా ఉన్నావు? ఏంటి కథ? కొంప తీసేమన్నా విశేషమా? చింతకాయలు కట్టరా ఏమన్నా కావాలేంటి? ఊరుకోండి, ఈ వయసులో అదొక్కటే తక్కువ. మన రాజుకి ఎంబీబీఎస్ సీట్ వచ్చిందండి. రాజన్ వచ్చి సీట్ ఇచ్చెళ్ళాడు. నీకేమన్నా బుద్ధుందా లేదా? ఒక్క పనోడు తెచ్చిచ్చిన స్వీట్ నాకు పెడతావా? అదేంటండి, పాప వాళ్ళంత సంతోషంగా తెచ్చిస్తే. చిన్నరమై, మన దగ్గర పనిచేసే పాలేరు కొడుకు ఎంబీబీఎస్ సీట్ వచ్చిందంట. వాడు ఎగేసుకుంటా వచ్చి స్వీట్ తెచ్చిచ్చాడంట. అది నేను తినాలంట. నరమయ్య, వాళ్ళంతా చదువుకొని డాక్టర్లు, లాయర్లు అయితే మనమేం చెయ్యాలా? వాళ్ళు చేసే పాలేరు పని మనం చెయ్యాలా? అదేంటండి, వాళ్ళు చదువుకోకూడదా, ఉద్యోగాలు చేయకూడదా? కూడదు. పనోళ్ళలాగా ఉండాలా? మన చెయ్యి ఎప్పుడు పైన ఉండాలా? మీరు మారండి. నన్ను పుట్టించినోడే నన్ను మార్చలేకపోయాడు. ఇంకా నువ్వే మారుతావు. వెళ్ళి పందుకోపా. నా దగ్గర పనిచేసే పాలేరు కొడుకు డాక్టర్ చదవటమా? వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఈ విషపురుగు అందరికీ పోగుతుంది. పతోడు చదువుంటాడు. చెప్తా. అయ్యగారు, పనంతా అయిపోయింది. ఇవాళ కాస్త తొందరగా వెళ్ళాలి అయ్యగారు. ఏం చేయాలంటే వెళ్ళి? మా ఆవిడికి బాగోలేదు అయ్యగారు. 4 రోజుల నుండి ఒకటే జ్వరం. ఇవాళ బాగా ఎక్కువగా ఉంది బాబు. నువ్వు ఆడికి ఏడికి తిరుగుతూ ఉంటుంటే పని ఎవరు చేస్తాడరా? నీ కొడుకున్నాడుగా, ఆడు చూస్తాడులే. నువ్వు పని చూసుకో. ఆడు లేడయ్యా, చదువుకోవటానికి పట్నం వెళ్ళాడు. మీ మొక్కలకి చదివేందుకురా? పని చేసుకొని బాగుపడండిరా అంటే నా మాట వినరు. పని చేసుకుంటే కడుపు నిండుద్ది, చదువుకుంటే ఏం వస్తుంది? తర్వాత చూసుకుందిలే కానీ వెళ్ళే మొక్కలకి నీళ్ళెట్టు. ఏంటి ఇక్కడే ఉన్నా? వెళ్ళి పని చూసుకో. అత్త పడిపోయింది, లేవట్లేదు. పిలిచినా కానీ పలకట్లేదు. ఊరుకో రాజా. బాబాయ్, ఎన్ని రోజులని ఇలా ఏడుస్తూ కూర్చుంటావు? అన్న తిని 2 రోజులు అవుతుంది. ఇదిగో ఈ ముద్ద తిను. వద్దమ్మా, తినాలని లేదు.
రాజన్న, ఇప్పటికన్నా రాజుకు ఫోన్ చేసి చెప్పు. పోయినప్పుడు కూడా వాడికి చెప్పలేదు. పాపం, వాడికి ఆఖరి చూపు కూడా దక్కలేదు. వద్దు మాస్టర్, వాడికి వాళ్ళమ్మంటే ప్రాణం. చదువు మానేసి వచ్చేస్తాడు. అసలే పరీక్షల సమయం. వాడు బతుకున్న సెలవు అవుతుంది. అలా అని అన్నకు చెప్పకపోతే ఎలా బాబాయ్? వద్దమ్మా, నీకు తెలీదు. వాడు అసలే మొండోడు. చదువు మానేసి వచ్చేస్తాడు. ఎవరు చెప్పదు. నేనే అక్కడికి వెళ్ళిపోతాను. ఈ ఇంట్లో నేను ఒక్కడినే ఉండలేను. సరే బాబాయ్, ముందు కాస్త కొంచెం ఎంగిల్ పడు. రాజన్న, అయ్యగారు రమ్మంటున్నారు. 2 రోజుల నుంచి పనికి రావట్లేదంటగా, పిలుచుకురమ్మన్నారు. రాజన్న ఇంకా పనికిరాడు. వారు పట్నం వెళ్ళిపోతున్నారు, మానేశాడని చెప్పు. అలాగే చెప్పమంటారా? అలాగే చెప్పు, వెళ్ళు. మాస్టారు బాగున్నారా? ఎవరు నాయన? నేను మాస్టారు, రాజుని. మీరు చదివించి పెద్ద చేసిన రాజన్న కొడుకు రాజుని. నువ్వా నాయన? ఎన్నాళ్ళయింది చూసి. ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? బానే ఉన్నా మాస్టారు. ఎంబీబీఎస్ పూర్తయి పట్నంలో ప్రాక్టీస్ చేస్తున్నాను. మన ఊర్లో బ్రాంచ్ పెడదామని వచ్చాను మాస్టారు. మీ ఆశీస్సుల కోసం వచ్చాను. ఆశీర్వదించండి మాస్టారు. చాలా సంతోషం నాయన. ఇన్నాళ్లకు మన ఊరికి మంచి రోజులు వచ్చాయి. హాస్పిటల్ సౌకర్యం లేక పాపం అప్పట్లో మీ అమ్మ చనిపోయింది. అవును మాస్టారు, అందుకే మన ఊర్లోనే హాస్పిటల్ పెట్టడానికి నిర్ణయించుకున్నాను. మంచివాళ్లకు దేవుడు ఎప్పుడు మంచే చేస్తాడు. శుభం. సార్, ఎమర్జెన్సీ కేసు వచ్చింది. ఏమైంది? యాక్సిడెంట్ సార్. వస్తున్నా. ఉదయం పూట సాయంత్రం పూట వాడండి, మళ్ళీ వారానికి వచ్చి కనబడండి. చాలా బ్లడ్ పోయింది, ఆపరేషన్కి రెడీ చేయండి. ఏమండి, ఎలా ఉందండి? పర్లేదులే, ఏడ మాకు. అయినా మీరు బండి ఎందుకు వేసుకెళ్ళారండి?
సరేలే. అక్కకు అబ్బా అటు వచ్చుదని నేనేమన్నా కలగన్నానా? ఇప్పుడు ఎలా ఉంది ఆయనకి? పర్లేదు సార్, మీ రక్తం ఇచ్చాక ప్రాణపాయ తప్పింది. నా దేవుంది లేదు, అంతా ఆ దేవుడిదా. గొంతు ఇక్కడ విన్నట్టుంది. రాజన్న నువ్వా? అమ్మగారు మీరా? మీరేంటి ఇక్కడ? సార్, మీరు రక్తం ఇచ్చిన వారికే. ఆ? నీ మంచితనమే అయ్యగారి ప్రాణాలు కాపాడింది. ఇక్కడ ఎంతమంది ఉన్నా ఎవరి రక్తం సూట్ అవ్వలేదు అయ్యగారికి, నీ రక్తమే సూట్ అయింది. రా చూద్దు అయ్యగారిని. అయ్యగారు, తప్పనిసరి పరిస్థితుల్లో నా రక్తం ఇవ్వవలసి వచ్చింది, నన్ను క్షమించండి. అయ్యో రాజన్న, నువ్వే నన్ను క్షమించాలి. డబ్బు గర్వంతో కన్ను మెన్ను కానుక నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. నువ్వే నన్ను క్షమించాలి. అబ్బా అమ్మా. ఇప్పుడు ఎలా ఉంది? రాజు, ఈయనెవరో గుర్తుపెట్టావా? మన అయ్యగారు, అమ్మగారు. అయ్యగారు, రాజు ఎంత పెద్దవాడివైపోయావు. అవునమ్మగారు, ఇదంతా మీరు అయ్యగారు చేసిన సాయం వల్ల డాక్టర్ అయ్యాడు. త్వరలోనే మనూళ్ళో ఆసుపత్రి పెట్టబోతున్నాడు. రాజు, నన్ను క్షమించు. నా స్వార్థం కోసం నిన్ను చదువుకోనీయకుండా చేద్దామనుకున్నాను, కానీ ఆ దేవుడే నీకు తోడుగా ఉన్నాడు. మీ కష్టం ఫలించింది. మీరు నా కళ్ళు తెరిపించారు. మన ఊర్లో ఆసుపత్రి నేనే కట్టిస్తాను. మన ఊర్లో పిల్లకాయలందరికీ ఉచితంగా చదువు నేనే చెప్పిస్తాను. చూశారు కదా, ఈ ఆధునిక ప్రపంచంలో కూడా రాఘవయ్య లాంటి స్వార్థపరులు ఇంకా ఉన్నారు. అలాంటి వారికి ఈ కథ కనువిప్పు కావాలి. చదువు ఎవరి సొత్తు కాదు. పేద, ధనిక, కుల, మత తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. చదువు జీవితానికి వెలుగు.